నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అన్వర్. నాకు సోషల్ సర్వీస్ కేటగిరీలో డాక్టరేట్ ఉంది. సో నేను సెంట్రల్ గవర్నమెంట్ 3 ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ 2 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు సాధించా. ఒక యాస్పిరెంట్గా ఉన్నప్పుడు కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే మా చెప్పులు ఇరిగిపోలేదు, కరిగిపోయినాయి, అంతవరకు వేసుకున్నాం. మా బట్టలు చినిగిపోలేదు, కరిగిపోయినాయి. ఇక్కడ మోకాళ్ళ దగ్గర, ఇక్కడ బటక్ దగ్గర కరిగిపోయేది. వేసుకొని ఉతకడం, ఆరబెట్టడం, వేసుకోవడం, ఉతకడం, ఆరబెట్టడం, వేసుకోవడం. నూలు కరిగిపోయింది. కుట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత పేదరికంతో కొట్లాడి, నిరుద్యోగంతో కొట్లాడి ఉద్యోగాలు సాధించి, ఉద్యోగాలు చేసి తర్వాత 2017లో నేను బయటికి వచ్చి అయాన్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టా. ఆ ఫౌండేషన్ ద్వారా 25 మందికి నా డబ్బులే, నేనే క్లాసులు చెప్పా, నేనే గ్రౌండ్ కోచింగ్ ఇచ్చా. నెహ్రూ యువ కేంద్ర అని హన్మకొండలో ఉంటే ఆ సారు పాపం ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో 4 గంటలకు గ్రౌండ్కి వచ్చి 4 నుంచి 8 గంటల వరకు గ్రౌండ్ చేసి మళ్ళీ అక్కడనే స్నానం చేసుకొని పిల్లలకు సాయంత్రం వరకు క్లాసులు చెప్పి 25 మందికి అలా ట్రైనింగ్ ఇస్తే 24 మందికి జాబ్ వచ్చింది. దాంట్లో ఒకరే ఒక అబ్బాయి మిస్ అయ్యిండు. ఆ అబ్బాయికి మెడికల్లో పోయింది. ఆ అబ్బాయి ఇవాళ నా అయాన్ పోలీస్ అకాడమీలో మనకి బీపీఎడ్ ఎంపీఎడ్ చేయించి ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మన దగ్గర మళ్ళీ ఆయనకు ప్రైవేట్గా ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిరుద్యోగికి ఉండేటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ తోటోళ్ళు, వాళ్ళ ఇల్లు దగ్గర ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అవన్నీ ఎదుర్కొంటూ కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగం సాధించడానికి ఒక ఆశయంతో బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే వాళ్ళకు స్పెండ్ చేయలేక, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక, లేకపోతే పాపం వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళు పూర్తి చేసుకోలేక, పిల్లలను చదివించుకోలేక ఏదో ఒకటి చేసి పెళ్లి చేసి పంపించేద్దామని అనుకునే తరుణంలో వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి ఒక అమ్మాయి ఇక్కడ భాగ్యనగరానికి వచ్చి నేను చదువుకొని బాగుపడతా అని చెప్పి ఒక డిఎస్సి చేసి బీఎడ్ అన్నీ చేసి ఇవాళ డిఎస్సికి ఉద్యోగం సాధించాలని చూస్తున్న తరుణంలో ఇలా రోజులు దాటుకుంటూ పోతూ ఉంటాయి. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడినా, నా మీద ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి. గవర్నమెంట్తో మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్క్లో కొట్లాడితే డీసెంబర్లు తీసుకొచ్చి పిల్లలందరూ తీసుకుని పోయారు. వేలాది మంది వచ్చిర్రు, కేసులు పెట్టించుకున్నాం, కానీ కొట్లాడినాం. ఈ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ఎలాంటి మాకు ఎలాంటి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ఏం ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే, ఈ టీఆర్ఎస్ పార్టీ దిగితే ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కేసీఆర్కి ఉద్యోగం పోతేనే మాకందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమందరం ఏకకంఠంగా నిర్ణయించుకొని ఖచ్చితంగా అవుట్ రైట్గా ₹1 తీసుకోకుండా ఉల్టా డబ్బులు ఖర్చు పెట్టి నిరుద్యోగులను తీసుకొచ్చి వాళ్ళ మీద పనిచేయడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి చాలా కష్టపడ్డాం, కేసులు పెట్టించుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ మా మీద కేసు కూడా పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని మేము నమ్మినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా వారికి ఈ నిరుద్యోగుల సమస్య తెలుసు. ఎందుకంటే వారు చెప్పడం జరిగింది, పిల్లలకు జాబ్ క్యాలెండర్ అనేది మేము ఇస్తే వాళ్ళు ఎప్పటిదాకా చదువుకోవాలి, ఎంత డబ్బులు వెచ్చించాలి, వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సమస్యలు ఏముంటాయి, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. మేము వాటన్నింటినీ సార్కి మా గురించి బాధలు తెలుసు అని చెప్పి ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి కష్టపడడం, గెలిచిరు, అయిపోయింది. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక అబ్బాయికి సరే ఈ సంవత్సరం ఇయ్యం రాబాయ్ జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అని చెప్తే వాడు పోయి ఈ సంవత్సరం ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు, పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంట్లో కొంత డబ్బులు ఖర్చు పెడతాడు, కొన్ని డబ్బులు దాచిపెట్టుకుంటాడు. అరే ఈ రోజు వస్తుంది కదా 2026 ఆగస్టులో వస్తుంది నోటిఫికేషన్ అంటే వాడు అప్పటికి ఒక 6 నెలలు 8 నెలల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అట్లీస్ట్ ఆ 8 నెలలకు సరిపడే హాస్టల్ ఫీజులు, ఆ 8 నెలలకు సరిపడేటువంటి కోచింగ్ ఫీజులు ఇవన్నీ కూడా వాడు సమకూర్చుకొని ఈలోపు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కూడా అందిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వకపోవడం వల్ల ఇదేదో ప్రభుత్వం మీద పోరాటం కాదు, లేకపోతే ఇంకేదో దానికి వ్యతిరేకం కాదు. మీరు ఏదో చెప్పారో మీకు తెలుసు, మళ్ళొకసారి గుర్తు చేయడానికి జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్, నిరుద్యోగుల జీవితాలలో ఉద్యోగం అనేది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో చెప్పడానికి నా మనసులో ఉండేటువంటి ఆ బాధను నా కలంతో, నా పదాల రూపంలో మార్చి పేపర్ మీద పెట్టి నా గలంతోనే మీకు వినిపించడానికి నేను ప్రయత్నించా. దీన్ని దయచేసి ఎవరైనా సరే, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకం కాదు, ఇంకొకరికి పార్షాలిటీ ఏం లేదు. ఇక్కడ నిరుద్యోగుల సమస్య, బాధ, వాళ్ళ యొక్క పరిస్థితి తెలియపరిచినాం ఆ పాటలో. అది వింటే కనీసం అక్కడైనా సరే పాపం అనిపించి
మీరు మళ్ళీ ఒకసారి మా మీద ఒక పాజిటివ్ కన్నుతో చూస్తారనే ఒక ఉద్దేశంతో మాట్లాడితే గంటలు గంటలు మాట్లాడినా కూడా ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ ఆ పదాలు పెట్టి ఆ పాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశా. అన్వరిజం 007 ANWARISM అన్వరిజం 007 అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ కాగానే ఆ ఛానల్లో వచ్చేస్తుంది. దయచేసి మీరు అందరూ నిరుద్యోగులు చూడండి, ధర్నాలు అంటే అందరం భయపడతాం. ఎందుకంటే ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, కేసులు పెడతారు, ఇంకొక ఇబ్బంది అవుతుంది. ఇంకా రాస్తా రోకోలు చేస్తే కేసులు పెడతారు. కానీ ఇది మన హక్కు. పాట రూపంలో మనకు బాధలు చెప్పుకోవచ్చు. అది విని వాళ్ళు కూడా స్పందిస్తారు, వీళ్ళు కూడా స్పందిస్తారు. కాబట్టి దీనివల్ల మనకు నిరుద్యోగులకు అందరికీ ఒక అవకాశం దొరకాలి, నిరుద్యోగుల యొక్క గలం వినిపించాలనే ఉద్దేశంగా రాసింది తప్ప ఇంకొక ఉద్దేశం లేదు ఇక్కడ. కాబట్టి మీ అందరికీ మరోసారి కోరుతున్నా, ఇక్కడ వరకు మీరు అందరూ వచ్చినందుకు. మహిపాల్ గారు చెప్పినట్టు ఇవాళ పిల్లలందరూ కూడా ఫోన్లలో లేకపోతే బెట్టింగ్లలో లేకపోతే ఆటలలో ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్న తరుణంలో రీల్స్ అని వాట్సాప్లని ఇవన్నీ టైంపాస్ చేస్తుంటే మీరు అందరూ ఇక్కడ దాకా వచ్చి ఇంత టైం మీరు స్పెండ్ చేసి మాకు నిలబడుతుంది. మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. సో ఈ పాట కాదు మన ఫ్యూచర్ అని మీరు అందరూ కూడా భావించాలి. ఒకసారి పాట వినండి, దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క పదం ఏంటో మీకు అర్థమవుతుంది. నిరుద్యోగులకు అయితే ఎట్లాగది కనెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళ నాయకులు కూడా చేరాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఓకే ఓకే ఓకే. సో ఈ పాటకు సంబంధించినటువంటి ఒక 4 లైన్లు నేను చెప్తా. మామూలుగా ఒక ఉద్యోగం, మనకైతే ఉద్యోగం ఉంటుందో అది మా నినాదం. ఇప్పుడు యువత నినాదం అయిపోయింది. ఓ ఉద్యోగం యువత నినాదం, ఈ పోరాటం ఇక ఆపం. సో ఈ విధంగా ఆ పాట అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి లైన్స్ చాలా మంచిగా ఉన్నాయి. మీరు ఒకసారి ఫోన్లలో వినండి. ఇక్కడ పాడితే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగుల చేతుల మీదుగానే ఇది ఓపెన్ కావాలని కోరుతున్నా. రండి, అందరూ చదువుకునేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇలా పట్టండి. లిరిక్స్, సింగర్, ర్యాప్, కాన్సెప్ట్ మొత్తం టోటల్ అన్వర్ సార్. రండి అందరూ పట్టుకోండి, ఒక చేయి పెట్టండి అందరూ. ఈ ఫోటోలు ఎందుకు పెట్టరు? నిరుద్యోగులు కష్టపడి కండలు కరిగిపోతున్నాయి, కరిగిపోక ముందు ఉద్యోగాలు ఇవ్వమని ఒక సూచిక పెట్టినా. పైకి చేసి పెట్టాను, అందరికి ఇచ్చేసేయండి. ఒక్కొక్కటి ఇచ్చేస్తాం పైన. ఓకే. జై నిరుద్యోగి, జై నిరుద్యోగి, జై నిరుద్యోగి, జై నిరుద్యోగి. కామనమై ఒక్క నిమిషం పాట పెట్టుకోండి, మైక్లో పెడదాం. దీంట్లో సో అందరు కూడా లైక్ షేర్ చేయండి ఒక మాట. సరే, అన్వరిజం 007 అన్వరిజం 007 ANWARISM 007 ఈ ఛానల్లో ఇప్పుడు మన మహిపాల్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వీడియోస్ వస్తాయో దాంట్లో కూడా ఈ యొక్క పాట లింక్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఈ పాటను షేర్ చేయండి, నిరుద్యోగులందరూ చేరే వరకు దీన్ని పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కిసాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.